హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈ రోజు మనం మెనోపాజ్ అండ్ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి మాట్లాడతాము. అసలు మెనోపాజ్ అంటే ఏంటి అని అంటే, ఉమెన్ కి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక పీరియడ్స్ అనేవి స్టాప్ అవుతాయి కదా. సో దాన్ని మనం మెనోపాజ్ అని అంటాం అనమాట. సో యావరేజ్ ఇండియన్ ఉమెన్ కి మెనోపాజ్ వచ్చేసి ఒక 45 to 55 ఇయర్స్ మధ్యలో అటైన్ అవుతారు. సో ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఉమెన్ కి మనకి పుట్టినప్పుడే ఎగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎగ్ రిజర్వ్ అనేది ఉంటది బాడీలో. సో పుట్టినప్పుడు ఒక 2 మిలియన్స్ ఉండే ఎగ్స్ మనకి పీరియడ్స్ వచ్చే టైంకి అవి ఒక 3 to 4 lakhs వరకు తగ్గిపోతాయి అనమాట. సో అప్పటి నుంచి మనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ పీరియడ్స్ స్టార్ట్ అయిన ప్రతిసారి మనకి ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట బాడీలో. సో అరౌండ్ 14th డే ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ ఇట్లా ఓవ్యులేషన్ అయ్యి పీరియడ్స్ వస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అనమాట బాడీలో. అండ్ ఒక సర్టెన్ ఏజ్ అంటే 30+ వచ్చేసరికి ఈ ఎగ్స్ కొంచెం ఫాస్ట్ గా డిక్లైన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 38 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఈ ఎగ్స్ లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ 38 తర్వాత మన ఎగ్ రిజర్వ్ అనేది చాలా ఫాస్ట్ గా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎగ్స్ అనేవి తగ్గిపోయి తర్వాత పెరిమెనోపాజల్ స్టేజ్ అంటాము. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, బ్లీడింగ్ సరిగా అవ్వకపోవడం, 2 to 3 months కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం కానీ, ఓవేరియన్ సిస్ట్లు ఫామ్ అవ్వడం కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటాము. సో ఈ స్టేజ్ ని మనం మెనోపాజ్ అంటాం అనమాట. సో అలా అయిన తర్వాత మనకి టోటల్ గా పీరియడ్స్ స్టాప్ అయిపోతే దాన్ని మనం మెనోపాజ్ అంటాం. సో ఈ రోజు మనకు ఒక కపుల్ వచ్చారండి. సో వాళ్ళు ఒక ఏజ్, హస్బెండ్ వచ్చేసి 47, వైఫ్ ది 46 ఇయర్స్ ఉంటాయి. సో వాళ్ళు వచ్చేసి అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల దే లాస్ దేర్ చైల్డ్ అనమాట. ఒక చైల్డ్ ని కోల్పోయారు. సో ఈ ఏజ్ లో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కిడ్నీ కావాలి అనుకుని ప్రెగ్నెన్సీ కోసం మన దగ్గరికి వచ్చారు. అసలు పాసిబిలిటీ ఉందా, పాసిబిలిటీ ఉంటే గర్భసంచి ఎట్లా ఉంది, నిలుస్తుందా, ఇలాంటి డౌట్స్ అన్ని వాళ్ళకు ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఉమెన్ కి ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి అండాశయాల్లో. అండ్ ఉన్న ఎగ్స్ లో కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్స్ తోనే మనం IVF ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన జెనెటిక్ లోపాలు ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఎగ్స్ అన్ని తగ్గిపోయిన వాళ్ళకి మనం ఏంటంటే డోనార్ ఎగ్ ఆప్షన్ అనేది ఇస్తాం అనమాట. అంటే వేరే యంగ్ హెల్దీ ఉమెన్ నుంచి మనం కొన్ని ఫీచర్స్ అనేవి మ్యాచ్ చేసుకుని, సో వాళ్ళ నుంచి హెల్దీ ఎగ్స్ అనేవి తీసుకుని హస్బెండ్ స్పర్మ్స్ టెస్ట్ చేసి ఆ స్పర్మ్స్ బాగున్నట్లయితే ఈ ఎగ్ స్పర్మ్ మనం IVF ద్వారా కలిపి ఎంబ్రియోస్ అంటే బేబీస్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫామ్ అయిన బేబీస్ ని మనం వాళ్ళ గర్భసంచి యొక్క పొర మంచిగా వచ్చేలాగా మనం మందులు, హార్మోన్ ట్రీట్మెంట్ అంటాం, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ద్వారా మనం హార్మోన్స్ ఇచ్చి ఆ గర్భసంచి యొక్క పొర ఇంప్రూవ్ అయ్యేలాగా చేసి దాంట్లో మనం ఈ బేబీస్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ ద్వారా చేస్తే ఈవెన్ మెనోపాజ్ అటైన్ అయినా కూడా ప్రెగ్నెన్సీ కలిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏజ్ ఎక్కువ ఉంది కదా మేడం, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అని అంటే, సో ఏజ్ రిలేటెడ్ గా యూటరస్ లో కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. కొంతమందికి ఎడినోమయోసిస్ అంటాము, అంటే గర్భసంచి వాపు కానీ, కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం వాటిని సార్ట్ అవుట్ చేసి, అంటే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి మనం గర్భసంచి యొక్క పొర మంచిగా చేసి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఈ ఏజ్ లో కూడా సక్సెస్ రేట్ అనేది బాగానే ఉంటుంది అనమాట. ఒక 55 to 60% సక్సెస్ రేట్ అనేది మనకి ఈ IVF లో ఉంటుంది 40+ ఏజ్ లో కూడా. సో ఇలా ఈ ఏజ్ ఉన్న కపుల్స్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ నాట్ హోప్లెస్. ఏజ్ ఎక్కువైపోయింది, పీరియడ్స్ ఆగిపోయినాయి కదా, ఇంకా మనకి ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోవడానికి లేదు. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఈవెన్ ఏజ్ ఎక్కువై పీరియడ్స్ ఆగిపోయినా కూడా మనం ఈ మెథడ్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.